హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. ఇంకో బ్యూటిఫుల్ హెయిర్ మాస్క్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఒక మంచి ఇంట్రో ఇద్దామంటే అవకాడో చూడండి నన్ను తిప్పి కొట్టేస్తుంది. అండ్ ఎస్, అవకాడోతో హెయిర్ మాస్క్ చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ టైం ఇది. అవకాడో అన్నది సూపర్ ఫ్రూట్ అని అందరికీ తెలుసు. తినడం వదిలేసి హెయిర్ మాస్క్ ఎందుకు అని అనుకోవచ్చు. బట్ ఏం చేస్తాం, కొన్నిసార్లు అవకాడో కట్ చేసినప్పుడు ఇట్లా మొత్తం బ్రౌన్ కలర్ లో ఉంటుంది అనమాట. ఓవర్ రైప్ అయిపోతుంది. ఫస్ట్ హెయిర్ మాస్క్ ప్రాసెస్ చెప్పేస్తాను. ఓవర్ రైప్ అయిపోయిన అవకాడో అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్. వీటిని మంచిగా లంప్స్ లేకుండా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా ఏం కాదు. అండ్ మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. అండ్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను హనీ, ఆలివ్ ఆయిల్ యాడ్ చేయలేదు అనమాట, నా దగ్గర లేక. విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంది నా దగ్గర కాబట్టి విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి యాడ్ చేశాను. అంతే. ఇవన్నిటిని మంచిగా కలిపేసుకొని హెయిర్ కి అప్లై చేసుకోవడమే అనమాట. అవకాడో ఫ్రూట్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నాకు పర్సనల్ గా అవకాడో అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా తిందామని చెప్పి కట్ చేశాను, బట్ నా బ్యాడ్ లక్ ఇట్లా ఓవర్ రైప్ అయిపోయింది. ఇంకా అప్పుడు ఏం చేశానంటే నా బ్రెయిన్ కి పని చెప్పిన అనమాట. ఎక్స్ట్రా చూస్తేనేమో తినాలనిపించట్లేదు, పడేయాలంటే మనసు ఒప్పట్లేదు. అప్పుడే నా బ్రెయిన్ నాకు ఒక బ్రిలియంట్ ఐడియా ఇచ్చింది అనమాట. హెయిర్ మాస్క్ అప్లై చేసుకో అని చెప్పింది. ఇలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ హెల్దీ హెయిర్ గ్రోత్ ఉంటుంది అనమాట ఈ అవకాడో హెయిర్ మాస్క్ వల్ల. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఫ్రెష్ గా ఉన్న అవకాడో తినడమే బెస్ట్. ఇట్లా ఓవర్ రైప్ అయిపోతే హెయిర్ మాస్క్ కానీ ఫేస్ మాస్క్ కానీ అప్లై చేసుకోండి. యూజ్లెస్ గా పడేయడం కంటే ఇది బెస్ట్ అనిపించింది నాకు. సో ఇంకా హెయిర్ మాస్క్ ఎట్లా అప్లై చేసుకోవాలో అందరికీ తెలుసు కదా. ఫస్ట్ మంచిగా నీట్ గా హెయిర్ కోమ్ చేసుకోవాలి, చిక్కులు లేకుండా. ఇంకా జుట్టు పాయలుగా తీసుకుంటూ మంచిగా స్కాల్ప్ కి అంటించాలన్నమాట. ఇందులో మనం పెరుగు యాడ్ చేసాం కదా, సో ఇట్లా స్కాల్ప్ కి అంటించేసరికి చాలా చల్లగా అనిపిస్తుంది. ఫస్ట్ స్కాల్ప్ అంతా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత మొత్తం జుట్టు అంతా అప్లై చేసుకోవాలి. అవకాడోలో మంచి వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. మంచి మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో దట్ మన హెయిర్ డల్ ఫ్రిజీగా ఉండదు. ఇది అప్లై చేసుకున్న తర్వాత మంచి హెల్దీ అండ్ షైనీ లుక్ వస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇందులో వైటమిన్ బి ఉంటుంది. అది హెయిర్ గ్రోత్ కి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. బయట స్టోర్స్ నుండి కాస్ట్లీ కండిషనర్స్ కొనాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే న్యాచురల్ హోమ్ మేడ్ కెమికల్ ఫ్రీ డీప్ కండిషనింగ్ చేసే ప్రాపర్టీస్ అన్ని ఈ హెయిర్ మాస్క్ లో ఉన్నాయి కాబట్టి. సో చూసారు కదా, చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట అవకాడో హెయిర్ మాస్క్ వల్ల. సో డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెష్ అవకాడో అయినా పర్లేదు, ఓవర్ రైపెన్ అయినా పర్లేదు. అండ్ ఈ హెయిర్ మాస్క్ మొత్తం స్కాల్ప్ కి జుట్టుకి అంతా పట్టించేసిన తర్వాత మంచిగా కొప్పులాగా కట్టుకోవాలన్నమాట. బన్ లాగా కట్టేసుకొని ఒక 20 minutes to half an hour అట్లనే వదిలేసేయాలి. ఒకవేళ మీ దగ్గర హెయిర్ డ్రైయర్ ఉంటే డ్రై కూడా చేసుకోవచ్చు. లేదంటే ఒక 20-30 minutes తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలన్నమాట. నార్మల్ కూల్ వాటర్ తో కాకుండా కొంచెం గోరువెచ్చని ల్యూక్ వామ్ వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. షాంపూ కూడా యూస్ చేయొచ్చు. నేనైతే ఇన్ అండ్ అవుట్ రెండు ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతాను. లైక్ మనం హెల్దీ ఫుడ్ తీసుకున్నా మనకి హెల్దీ అవుట్ సైడ్ కూడా కనిపిస్తుంది. అండ్ బయట కూడా కేర్ తీసుకోవాలన్నమాట. లైక్ హెయిర్కి కానీ స్కిన్కి కానీ హెల్దీ ఫుడ్ తీసుకుంటూ కొన్ని కెమికల్ ఫ్రీ ఇంట్లో న్యాచురల్వి కేర్ తీసుకుంటూ ఉండాలి. ఫింగర్ టిప్స్ తోటి మంచిగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలన్నమాట. మొత్తం మంచిగా ఫస్ట్ స్కాల్ప్ అంతా అప్లై చేసిన తర్వాత మంచిగా హెయిర్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఫ్రమ్ టాప్ టు టిప్ అనమాట. మొత్తం స్కాల్ప్కి అప్లై చేసుకొని జుట్టు అంతా కింద అంత అప్లై చేయకపోయినా పర్లేదు అని అనుకోవద్దు. కింద వరకు అప్లై చేసుకోవాలి మంచిగా. జుట్టు ఎంత లెంత్ ఉందో అంతవరకు మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. నేను పర్సనల్గా ఒక 1-2 years ఎలాంటి హెయిర్ మాస్క్లు పెట్టుకోలేదన్నమాట. లైక్ ఎందుకు అని అంటే మా హైరమ్మ నా కడుపులో ఉన్నప్పుడు ఆ 9 months 10 months అట్లా యూజ్ చేయలేదు ఏది. అండ్ తను పుట్టిన తర్వాత ఇంకా చిన్న బేబీని చూసుకొని అవన్నీ చేయలేం కదా. సో ఇప్పుడు తను 1 year దాటిపోయింది. అండ్ నన్ను నేను కేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. లైక్ స్కిన్కి కానీ హెయిర్కి కానీ మనం కేర్ చేస్తేనే ఏదైనా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా నాది కర్లీ హెయిర్ ఎప్పుడు చూసినా డల్ ఫ్రిజీగానే కనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ నేను ఎప్పుడైతే హెయిర్ మాస్క్ కానీ ఫేస్ మాస్క్ కానీ అప్లై చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా హెయిర్లో కానీ నా స్కిన్లో కానీ రిజల్ట్ అన్నది నాకు కనిపిస్తుంది అనమాట. సో మనల్ని మనం ప్యాంపర్ చేసుకోవాలి, మనది మనమే కేర్ తీసుకోవాలి. ఇంత న్యాచురల్గా కెమికల్ ఫ్రీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. అసలు బయట స్టోర్స్లో కొనుక్కొని పెట్టుకోవడం కంటే, సెలూన్స్కి వెళ్ళి వేళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడం కంటే ఇది చాలా బెస్ట్. నువ్వు హెయిర్ మాస్క్ పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను హెయిర్ డ్రైయర్ అట్లా ఏం యూస్ చేయలేదు. ఒక ½ an hour అట్లా వదిలేసాను అనమాట. సో ఇంకా మీకు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ వీడియోస్ కావాలి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో దట్ నేను అవి చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ మీరు కనుక ఇదే నా ఫస్ట్ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి చూస్తుంటే నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలి అన్నది అనిపిస్తుంది అనమాట నాకు. ఇంకా హెడ్ బాత్ చేసుకున్న తర్వాత నా హెయిర్ అయితే ఎంత రిఫ్రెషింగ్గా ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందంటే మన ఆడవాళ్ళకి ఉన్నదే కదా ఇది, జుట్టు అటు ఇటు తిప్పాల్సిందే అనమాట. సో చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అండ్ చాలా బాగుంది హెయిర్ కూడా. హెయిర్ అన్నది చిన్నగుందా పెద్దగుందా అన్నది ఇంపార్టెంట్ కాదు, హెల్దీగా హెయిర్ ఫాల్ అవ్వకుండా మంచిగా ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. దట్స్ ఆల్ అబౌట్ this video. Thank you for watching and please do like, share and subscribe to my channel. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. థ్యాంక్ యూ.